హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమ్మవారు అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియో అయితే కార్తీక పౌర్ణమి రోజు వీడియో. మేమైతే మార్నింగే లేసి దేవుని దీపం పెట్టేసి తులసి చెట్టు దగ్గర కూడా 365 ఒత్తుల దీపం అయితే పెట్టేసాం. ఇంక ఇంట్లో పూజ అయిపోగానే అందరం కలిసి గుడికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ అమ్మవారికి మేమైతే బియ్యం పోసుకున్నాం కదా, అవైతే ఉడకబెట్టినాం అనమాట. రోజు చిన్నోడు ఎంటకలు తీసినప్పుడు మమ్మీ వాళ్ళు బియ్యం పోసారు కదా, అవైతే మేము ఉడకబెట్టినాం అనమాట. మేమైతే బియ్యం పోసుకున్న ప్రతిసారి లేదా ఏదన్నా ఫంక్షన్ ఉన్నప్పుడు మేమైతే ఫస్ట్ అమ్మవారికి నైవేద్యం ప్రసాదంగా పెడతాం అనమాట. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటది, పోచమ్మ దేవాలయం అనమాట. ఇది మొన్న బొడ్రా ఇప్పుడు మంచిగా రెనోవేట్ చేసి చూడండి ఎంత పీస్ఫుల్ గా ఉంటుందో. చాలా తక్కువ జనం ఉంటారు అనమాట. ఇంకా ఏమన్నా ఫెస్టివల్స్ అప్పుడు చాలా రష్ ఉంటుంది. బోనాల పండగ అయితే ఇక్కడ చాలా బాగుంటది గైస్, ఎక్కువ మంది రష్ ఉంటారు. నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను కదా, చెక్ చేయండి ఒకసారి. ఇంకా మేమైతే ఇక్కడ గుడికి రాగానే ఫస్ట్ అయితే కాలు కడుక్కుంటున్నాం. ఇంకా నేనైతే ఇక్కడ నైవేద్యం మొత్తం తీసుకొచ్చినంత సెట్ చేసుకుంటున్నాను అనమాట. మేమైతే వడిబియ్యం వండినాం కదా, ఫస్ట్ అది పచ్చ బియ్యం పెడుతున్నాను. మేమైతే నైవేద్యంగా బెల్లమన్నం ఇంకా పచ్చి పులుసు పెరుగు అవి కూడా పెడతాం అనమాట అమ్మవారికి. ఇక్కడ నేను అదే అనమాట పచ్చి పులుసు చేస్తున్నా, చింతపండుతో చేస్తారు కదా అది. తర్వాత అయితే పెరుగు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటది కదా, మేమైతే మా సైడ్ ఇవి నైవేద్యంగా పెడతాం అనమాట. తర్వాత అయితే ఇక్కడ పోతరాజుకి పూజ చేస్తున్నాం. పోతరాజుకి అయితే మంచిగా కుంకుమ పసుపు అవన్నీ పెట్టి ఇంకా పూలైతే పెట్టాం. తర్వాత అయితే ఇంకా అన్ని ప్రసాదాలు తీసుకుని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా అమ్మవారిని కూడా అలంకరిస్తున్నాం అనమాట. తీసుకొచ్చిన పువ్వులు పండ్లు అవన్నీ దేవుడి దగ్గర పెట్టి నీట్ గా అయితే మంచిగా బొట్లు అవన్నీ అయితే పెడుతుంది. ఇంకా అరవింద్ కూడా అమ్మవారికి పూజ చేయడానికి అని చెప్పేసి అగరబత్తి అయితే వెలిగిస్తున్నాడు అనమాట ఇక్కడ. ఇంకా అమ్మవారికి అయితే పూజ చేసి నైవేద్యం పెట్టి ఇక్కడ పోతురాజు దగ్గర వచ్చి టెంకాయ కొడుతున్నాం. లోపల అలో లేదనమాట టెంకాయ అవన్నీ కొట్టడం, కాబట్టి ఇక్కడైతే తీసుకొచ్చి టెంకాయ అయితే కొడుతున్నాను. మీలో ఎంతమందికి టెంకాయ కొట్టడానికి రాదు కామెంట్ చేయండి. నాకైతే ఎన్నిసార్లు కొట్టినా అది సరిగ్గా రానే రాదు, చాలా నొప్పి అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏమో ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఇంకా టెంకాయ కొట్టిన తర్వాత అయితే నెక్స్ట్ కళ్ళు పోస్తున్నాం. అమ్మవారికి కళ్ళు అంటే చాలా ఇష్టం కదా, కాబట్టి ఇంకా కళ్ళు కూడా తీసుకొచ్చినాం. ప్రతిసారి అమ్మవారి గుడికి వస్తే కళ్ళు అయితే కంపల్సరీ అనమాట. ఇంకా సేమ్ అదే టెంపుల్లో పుట్ట కూడా ఉంటుంది. పుట్టకు కూడా మేము ఎగ్ అవి తీసుకొచ్చాం, కాబట్టి ఇక్కడ పుట్టకు కూడా పూజ చేసి ఇంక ఎగ్ అయితే పెడుతున్నాం అనమాట. అసలు పుట్ట దగ్గర ఎగ్ ఎందుకు పెడతారో కామెంట్ చేయండి గైస్, నాకైతే తెలియదు. మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ పుట్ట దగ్గర కూడా టెంకాయ కొడుతున్నాం అనమాట. ఇంకా మేము పూజ అయితే మంచిగా కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే రిటర్న్ అవుతున్నాం. నాకైతే మా అవుట్ఫిట్స్ చాలా బాగా నచ్చినాయి. మీకు ఎంత నచ్చినాయో కామెంట్ చేయండి. ఇట్లా ఇద్దరం మ్యాచింగ్ వేసుకోవడం నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట. యాక్చువల్గా మా చిన్నోడికి కూడా కుట్టించాము ఇది, కానీ ఆయన అయితే అస్సలు వేసుకోవట్లేదు. ఇది సెకండ్ టైం వేద్దామంటే మాత్రం ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా కాబట్టి మేము ఇద్దరమే వేసుకున్నాం. ఇంకా మేమైతే టెంపుల్ నుంచి ఇంటికి వెళ్ళినాం. ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ గుడికి అయితే వచ్చాం. ఇదైతే బ్రహ్మరాంబ టెంపుల్ అనమాట. ఇది కూడా అచ్చంపేటలోని. మేమైతే అమ్మవారికి బియ్యం పోద్దాం అనుకున్నాం, కాబట్టి ఈ టెంపుల్కి వచ్చాం. ఈ టెంపుల్ కూడా ఎంత బాగుంటుందో చూడండి గైస్, నాకు చాలా బాగా అనిపిస్తుంది. మేమైతే 11:30 11:40 అలా వెళ్ళామన్నమాట. చాలా తక్కువ మందే ఉన్నారు, ఓన్లీ ఒక 5 మెంబర్స్ అలా ఉన్నారనమాట. ఇలా ముత్తైదులు బియ్యం కలపడానికి కావాలి కదా, కరెక్ట్గా ఒక 5 మెంబర్స్. మాకైతే ఇంకా మస్తు ఫుల్ హ్యాపీ అనిపించింది అట్లా 5 మెంబర్స్ ఉండడం. ఇంకా అమ్మవారిలే ఉన్నారు మన కోసం అన్నట్టు ఫీల్ అయ్యాం నేను మా అత్తమ్మ అయితే. ఇంక ఇక్కడ మా 5 మెంబర్స్ కలిసి అయితే మేము బియ్యం కలుపుతున్నాం అనమాట. యాక్చువల్గా ఇది మా అత్తమ్మ మొక్కుకుంది, మా పెళ్లి మంచిగా అవుతే బియ్యం పోస్తామని చెప్పి అలా ఎక్స్టెండ్ చేస్తూ ఈ రోజు కుదిరింది అనమాట. చాలా రోజుల తర్వాత పోస్తున్నాం, కానీ అంతా మంచిగా అయింది గైస్. ఆ రోజు అయితే మొత్తం మంచిగా అనిపించింది. ఆ రోజు టెంపుల్ కూడా క్లోజ్ అవుతుండే, అసలు మేము కొంచెం లేట్గానే పోయి ఉంటే, కానీ మా అదృష్టం బాగుంది కాబట్టి ఇంకా టెంపుల్ కూడా ఓపెన్ ఉండే, కాబట్టి ఇంకా అన్ని ఫాస్ట్గా ఇంకా బియ్యం కూడా కలుపుతున్నాం అనమాట తొందరగా. ఇక్కడ చిన్నోడు చూడండి వాళ్ళ డాడీ ఎంత మంచిగా అతుక్కొని కూర్చున్నాడో. బయటికి వస్తే చాలు గైస్, ఇంకా చాలా ఇన్నోసెంట్ అయిపోతాడు. ఇంట్లో ఉంటే మాత్రం గట్టిగా అరుచుకుంటూ ఉంటాడు. బయటకు వస్తే ఏమవుతుందో ఏమో పిల్లలకి నాకు తెలియదు. యాక్చువల్గా చాలా మంది దేవుడికి అయితే ఇట్లా అమ్మవారికి బియ్యం పోసినప్పుడు కిలోన్నర అట్లా పోస్తారు కదా. మా అత్తమ్మ అయితే వద్దు, అట్లా ఎందుకు అమ్మవారికి అట్లా పోయడం అని చెప్పేసి 5 కిలోలు పోస్తారు అనమాట. మనం 5 కిలోలే పోసుకుంటాం కదా, అమ్మవారికి ఎందుకు తక్కువ చేయాలని చెప్పేసి అమ్మవారికి కూడా 5 కిలోలే తీసుకొస్తారు. ఇంక ఇట్లా బియ్యం కలిపిన తర్వాత ఇట్లా నేను పెట్టుకొని తిరిగిన అనమాట ఒక 2 రౌండ్స్. నాకైతే అస్సలు చేత కాలేదు, 5 కిలోస్ కదా, మస్తు బరువు అనిపించింది. ఇంకా తర్వాత అయితే అత్తమ్మకి తీసుకోమని చెప్పేసిన, ఇంకా అత్తమ్మ నేను తీసుకుంటే నీకు చేతగా అని చెప్పేసి తీసేసుకున్నారు. అక్కడ ఉండే వాళ్ళు చెప్పారు అనమాట, ఇంకా బియ్యం పోస్తున్నారు కదా ఇట్లా నెత్తిన పెట్టుకొని ఒక 3 ప్రదక్షిణలు అయితే చేయండి మంచిగా ఉంటుంది అని చెప్తే, ఇంకా మేమైతే అలా నేనైతే 2 తిరిగినా, ఇంకా అత్తమ్మ ఒకటి తిరిగింది. ఇంకా ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసుకుని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టి బియ్యం పోస్తాం అనమాట లోపల. మేమైతే ఫస్ట్ టైం బియ్యం పోసింది అదంటే దుర్గామాతని పెడతారు కదా అక్కడ, తర్వాత అయితే ఇక్కడే పోస్తున్నాము. నా పెళ్ళైన తర్వాత నేనైతే అమ్మవారికి పోయడం ఇది సెకండ్ టైం. అసలు చూడండి అమ్మవారు ఎంత మంచిగా ఉన్నారో, ఎంత కళగా అనిపిస్తుందో చూడండి. మేమైతే అమ్మవారికి శారీ తీసుకెళ్ళాం, అది పక్కన అమ్మవారికి కట్టారనమాట, రెడ్ కలర్ శారీ. యాక్చువల్గా ముందు రోజు ఇమ్మన్నాడు అయ్యగారు, కానీ మేము మర్చిపోయినాం గైస్. ఆ రోజే తీసుకొచ్చినాం కానీ ఆ రోజు ఇవ్వడం మర్చిపోయినాం, ఇంకా కాబట్టి కుదరలేదు. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఇచ్చినాం, ఇంకా వాళ్ళు కూడా బిజీగా ఉండే అనమాట, కాబట్టి ఇంకా అమ్మవారికి అయితే కట్టించారు. అప్పటికి కూడా ఇక్కడ సైడ్కి ఉన్న అమ్మవారికి కట్టించారన్నమాట రెడ్ కలర్లో. ఇంకా మేము బియ్యం పోయడం అయితే స్టార్ట్ చేసాం. ఇక్కడ ఫస్ట్ అయితే అత్తమ్మ బియ్యం పోస్తున్నారు.
ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ నేను బియ్యం పోస్తున్నాను. నాకైతే ఇవన్నీ చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇట్లా పెళ్ళైన తర్వాత వీళ్ళంతా ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఇట్లా బియ్యం పోయడం కానీ అవన్నీ అత్తమ్మ ఏదున్నా నువ్వే చేయి అంటారు అనమాట. ఇప్పుడు కోడలుగా అన్ని నువ్వే చేయాలని చెప్తారు. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. అట్లా మొత్తం రెస్పాన్సిబిలిటీ నాకే ఇస్తారనమాట. కానీ ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు ఉండని ఏం కాదు, ఇంటికి పెద్ద నువ్వే కదా నువ్వే పోయి అన్నారు. కాబట్టి ఇంకా అత్తమ్మ ఫస్ట్ పోసిరు, లేకపోతే మా అత్తమ్మ నాతోనే పోపిస్తుండే. ఇంకా మేమైతే పూజ అవన్నీ కంప్లీట్ చేసుకొని బియ్యం పోస కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ముత్తైదులందరికీ నేను ఇక్కడ అరటిపండు అదే కుంకుమ పసుపు ఇస్తారు కదా అలా ఇచ్చాను అనమాట. అదే వాయనం అంటారు కదా గైస్, అవైతే ఇచ్చాను. నాకు ఇంతమంది దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడం చాలా మంచి పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయన్నమాట. పెద్దవాళ్ళ ఆశీర్వాదం నుంచే కదా మనందరం మంచిగా ఉంటాం. అప్పుడప్పుడు మంచిగా ఇలా చేస్తే ఎంత మంచిగా అనిపిస్తుందో అనిపించింది నాకైతే. ఆ రోజు చాలా బాగుండే. మీలో ఎంతమందికి ఇలా మంచిగా అనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకైతే ఆ రోజు చాలా బాగా అనిపించింది. ఇక్కడ అక్క అయితే వద్దు కాలే మొక్కకు చేతులతోనే తీసుకుంటాను నేను అని చెప్పేసి తీసేసుకుంది. ఇంకా పెద్దవాళ్ళందరికీ అయితే మంచిగా ఇలా కుంకుమ పసుపు గంధం అవన్నీ పెట్టి వాయనం అయితే ఇచ్చేసాను. ఇంకా అందరూ మంచిగా ఎప్పుడు ఇలానే మంచిగా ఉండు సౌభాగ్యంతో అన్నట్టు అలా అందరూ ఆశీర్వాదం ఇచ్చారు. ఇంతమంది ఆశీర్వాదాలు నాకు ఆ రోజు బాగా అనిపించాయి. ఈవినింగ్ దీపాల వీడియో కూడా ఉంది గైస్, అయితే రేపు పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీ అందరికి ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అమ్ము ఆరు. బై గైస్.